నువ్వు ఉద్యమంలో ఉంటే ప్రతి పార్టీలో మేమందరం నిన్ను గౌరవంగా నెత్తి మీద పెట్టుకున్నాం. ఈరోజు నీ ఎంబడ తిరిగే పిల్లలు ఉద్యోగాలు లేవు. ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా తమ్ముళ్ళు? మీకు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ మీద కేసులు ఏ రోజన్నా తీపిచ్చావా? ఆ మాట మాట్లాడావా ఏ రోజన్నా? ఎన్ని గవర్నమెంట్ చుట్టూ తిరిగావు కదా నువ్వు? అందరి నీకు తెలుసు కదా. ఈ మధ్య కాలంలో నేను చెప్తున్నా, ఢిల్లీలో నేను వెళ్ళాను చేవెళ్ళే టికెట్ కోసం అని. నేను ఇక్కడ అప్లై చేసి అక్కడికి వెళ్ళిన రోజు కొప్పుల రాజు గారు, మల్లు రవి గారితోటి ఇదే కృష్ణమాదిగా అక్కడ కనిపించడం జరిగింది. ఈ ఉద్యమంలో ఏబిసిడి వర్గీకరణ చేసిన దాన్ని ఒక్క ఆడబిడ్డను నేను అక్కడే గల్లా పట్టుకున్నట్టు మాట్లాడాను. అన్నని కౌంటర్ పట్టుకుని, అన్న నువ్వు ఎవరెవరో పనిచేసిన వాళ్ళనో చేయని వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు చెప్తున్నావే. ఇప్పుడు మోత్కుపల్లి నరసింహులు మా జాతి బిడ్డనే గౌరవిస్తాం. నిన్న మొన్నటిదాకా కేసీఆర్ దగ్గర ఉన్నాడే, 4-5 రోజులు రాలేదు. ఇక్కడికి వస్తే ఆయన గొప్ప లీడర్ అంట. నువ్వు కేసీఆర్ దళిత బంధు ఇవ్వకపోతే నేను భువనగిరి గుట్ట మీద చూసి చచ్చిపోతానన్నాడు. దూకి చచ్చిపోతా అంటే నేను అప్పుడే కౌంటర్ ఇచ్చిన. ఆయన నా బంధువు, నా అన్న అయినప్పుడు కూడా నా జాతి వాళ్ళని ఎవరు ద్రోహం చేసినా నేను ఎవరిని ఒప్పుకునే ప్రసక్తి నేను ఉండను. నేను ఆ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను ఒకటి బయట పెట్టి మాట్లాడడం జరిగింది. అన్నా నరసింహులన్న, నువ్వు ఆయన కేసీఆర్ని అంత బాగా నమ్ముతున్నావా? దళితులను ముఖ్యమంత్రి చేయలేదు, 3 ఎకరాలు ఇవ్వలేదు, ఇన్ని రకాలు చేసిన ఆయనను నువ్వు ఎట్లా నమ్ముతున్నావు? దళిత బంధు ఇవ్వకపోతే నువ్వు పైనుంచి దూకి చచ్చిపోతావు భువనగిరి గుట్ట మీద నుంచి. నువ్వు ఎప్పుడు చేస్తావో చెప్పు, డేట్ చెప్పు, నేను అక్కడికి వస్తా. ఒకవేళ నువ్వు చెప్పకపోతే నేను నీ దగ్గరకు వచ్చి నీ ఇంటి ముందు వచ్చి నా దండోర డప్పులు కొట్టిస్తా అని చెప్పిన. ఈరోజు ఆయనని పట్టుకుని నువ్వు లీడర్గా మాట్లాడతావా? నా జాతి ఏమన్నా సరే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని నువ్వు ఊర్లలో తిరుగుతుంటున్నావు కదా. నా జాతి బిడ్డలు మేల్కొన్నారు, దొంగలను జోడిసిండ్రు, గ్రహించేశారు. ఎవడెవడు స్వార్థ ప్రయోజనాలు నా బిడ్డలను వాడుకుంటున్నారో మేం పిలుపునిస్తున్నాము. వదిలిపెట్టకండి జాతి ద్రోహులను, తరిమి తరిమి కొట్టండి. బీజేపీ వాళ్ళు వస్తే ఇక్కడ వాళ్ళను ఏ ఊర్లో కూడా తిరగనీయకుండా మాదిగ బిడ్డలు. ఈరోజు కూడా మోడీ ఏం చేస్తాడు తెలుసా మీకు? మా కాళ్ళు గడిగి సఫాయి కర్మచారి వాళ్ళను ఢిల్లీలో కూర్చోబెట్టి పూజించాడయ్యా. బుద్ధుందా? నిజంగా నాకు అవకాశం వస్తే నేషనల్ లెవెల్లో మోడీని నా ముందు కూర్చొనే మాట్లాడమని చెప్తా. ఇప్పటికి నిన్న మొన్న కూడా డ్రైనేజ్ క్లీన్ చేసుకుంటా నా బిడ్డలు చచ్చిపోతా ఉన్నారు. మరి ఇంత ఆధునికమైన అవి చెట్టుండి ఇది పెట్టుండి అని మాట్లాడుతున్నావు కదా. నా జాతి బిడ్డలను ఓట్ల రాజకీయాల కోసం కాలుగడే నెత్తి మీద పోసుకున్నావు నువ్వు. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థలో ఎంతో టెక్నాలజీ వచ్చింది, అది ఎందుకు పెట్టి తెలియరా నాయనా? అందుకనే ఖబర్దార్. రేపొద్దున మమ్మల్ని ఇట్లాగే ఆడారంటే బిడ్డ, మీ మోరీలు సాఫ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, మీకు కాష్టం కాల్చే వాళ్ళ దగ్గర నుంచి మేము బంద్ చేస్తాము. మీరే కాల్చుకోండి, మీ బొందలు మీరే పెట్టుకోండి, మీ పైకానాలు బాత్రూంలు మీరే కడుక్కున్నట్టు చేయకపోతే, మా జాతిని జాగృతి పరచకపోతే, కాంగ్రెస్ పార్టీని ఏమన్నా మాట్లాడినా, ఇప్పుడు నువ్వు ఒక పార్టీలో మాట్లాడుతున్నావు కాబట్టే నేను వచ్చా. కాబట్టి నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. అట్లాగే కృష్ణ మాదిగను మాట్లాడి నిజమైన బిడ్డలు, మాదిగ బిడ్డలు, తెలంగాణ బిడ్డలు ఆయన ఊర్లోకి వచ్చి నడవనీయడంట. మన బస్తీలలో ఎట్లా తిరుగుతారో, మనని ఎట్లా ఓట్లేమని అడుగుతాడో. ఈ కాంగ్రెస్ పార్టీ లెవెల్లో మనకి ఎంతమందికి ఈయన సపోర్ట్ చేసిండో, ఎవరెవరు చేసిండ్రో. ఒక మాదిగ బిడ్డని ఇప్పటివరకు నా పేరును కూడా చెప్పలేని దుర్మార్గం చేస్తున్నా. ఈయన అహంకారానికి నేను మాత్రం మంగమ్మ శబ్దంలాగా శబ్దం చేస్తున్నా. కృష్ణన్న, నువ్వు చెప్పినట్టు నీ బీజేపీ పార్టీని ఇంటికి పంపించబోయేదా పంపించకుండా నేను ఉండము, మేము నిద్రపోను. ఆ మోడీని నువ్వు వాళ్ళ తొత్తుగా మాన్నాను ఎవరిని వదిలిపెట్టం. ఇక చూసుకో మాట్లాడాక కూడా. ఈ కాంగ్రెస్ అంటే పేదల పార్టీ, అది గుర్తుపెట్టుకో. మా ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడి ఎవరైనా మాట్లాడినా, నిన్న మొన్న వచ్చిన నా వాళ్ళు కూడా నా జాతి బిడ్డలైనా క్షమించే పరిస్థితి లేదు. ఇంకో మహానుభావుడు పేరు కూడా చెప్పను, స్వారస్ అని చెప్పి ఆయన పోయేసి మొన్న బీఆర్ఎస్లో కలిసిండు. ఆ మహానుభావుడు ఇక వీళ్ళని మేమేం అనాలి? ఇట్లాంటి వాళ్ళను మా జాతి ద్రోహులని మేము చూస్తూ కూర్చోవాలా? సాయించేది లేదు బాబు, జాగ్రత్త ఉండండి మీరు. మేము చంపడమో చావడమో ఆత్మహత్య చేసుకునే బిడ్డలం. మేము ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళము. ఇప్పుడు మీరు మమ్మల్ని భయపెట్టిస్తే భయపడే స్టేజ్లో లేమో. మా మాదిగ బిడ్డల దగ్గరకు వస్తే ఖబర్దార్, జాగ్రత్త ఉండండి అని హెచ్చరిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతూ, నా జాతి ఎవరైనా కుటిలమైన రాజకాలు చేస్తే ఆ ఆర్మీలో చంపినట్టు వెనక నుంచి కాల్చేయమని చెప్తా. నేను వెనకనే పోను, ఎందుకంటే జాతి ద్రోహులు ఉండడానికి వీలేదు.
ఇంతమైన కుట్ర చేసే వాళ్లకు మీరు పక్కన చేరిన వాళ్ళు అదే బీజేపీ పార్టీలో 40-50 సంవత్సరాల నుంచి నా జాతి బిడ్డలు ఎస్సీ సెల్లో ఉంటే కిషన్ రెడ్డి ఎప్పుడు కూడా మీటింగ్కి వెళ్ళలే ఎస్సీ సెల్కి. వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ సావుకు వెళ్ళరు, ఒక కండువా కప్పరు వీళ్ళు. అలాంటి వాళ్ళు వీళ్ళు బీజేపీలో ఉన్న వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేయమంటావా? అదే నా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చూడు, చిన్న తమ్ముడైన వాళ్ళకి పోస్టులు ఇస్తాం. ఒక బీసీ తమ్మునికి చూడు, వాళ్ళకి పోస్టులు ఇచ్చాం. ఎవరికయ్యా మేము చేసేది అన్యాయము? మమ్మల్ని కాదని మీరు చేస్తే నిజంగా కూడా దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాను. దయచేసి నమ్మండి. అట్రాసిటీ కేసును కూడా బీజేపీ గవర్నమెంట్ నేను అప్పుడు ఉన్నప్పుడు అది కదిలించడాన్ని చూస్తే నేను మురళీధరరావును గట్టిగా అడిగాను. దాన్ని టచ్ చేస్తే కాలబెట్టేస్తారన్నాను. నార్త్లో అప్పుడే బస్సులు కాలిపోయినాయి. తర్వాత దాన్ని యథాస్థానంలో పెట్టేంత వరకు నేను ఊరుకోలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి నేను వాళ్ళని తిట్టి బయటకు వచ్చిన దాన్ని నేను పదవుల కోసమో లేకపోతే పార్టీలు మారుతున్నారని ఎవడైనా ఉంటే ఇక వాడు అమ్మకు పుట్టినోడైతే వాడిని నిలబడమనాలి, నన్ను నిలబడమన్నాడు. చూసుకుందాం.